హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు బిర్యానీ చేస్తున్నానండి. నేను చికెన్ శుభ్రం చేసుకొని ఇలాగా పెరుగు ఎక్కువ వేసుకున్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కారం వేసాను. ఇదిగోండి దినుసులు, అంటే బిర్యానీలో కూడా ఇలాగే వేస్తాను, కర్రీలో కూడా ఇవన్నీ వేస్తానండి. ఇవన్నీ చూడండి ఒకసారి. బిర్యానీ దినుసులు మొత్తం మిరియాలు కూడా వేసానంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసాను నేను. దీనికి సంబంధించిన ఇది 2 పచ్చిమిర్చి వేసాను, కొద్దిగా పుదీనా వేసాను, ఇక కొత్తిమీర వేసాను, ఉల్లిపాయ తరుక్కునేదండి. ఇది ఇట్లా చక్కగా నలిపి వేస్తే చిక్కదనం వస్తుంది. ఉల్లిపాయ కదండి, టేస్టీగా ఉంటుంది. ఇదే ఇంకా బిర్యానీలో కూడా వేసేస్తానండి. ఇలాగ వేసాను. ఇదిగో బిర్యానీకి కూడా కట్ చేసుకున్నాను. రైస్ దీనికి తీసుకున్నానండి. మామూలుగా మనం తాలింపు అన్నం అంటే 1కి 1.5 నీళ్ళు పోస్తాము. కాకపోతే మనం ఎందుకంటే కర్రీలో కొంచెం పెరుగు ఎక్కువ వేస్తాం కాబట్టి వాటర్ అనేది తేలుద్ది. అందుకని నేను దీనికి 1.25 అలా రైస్ నీళ్ళు పోస్తున్నానండి. కర్రీకి వరకు ఇట్లా చేసి పెట్టుకున్నాను. తర్వాత నెక్స్ట్ బిర్యానీ టైంలలో మరి చూపిస్తాను నేను. ఇదండి చూడండి, ఇలా చేశాను నేను. చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ ఎంత వేస్తే, ఈ ఉల్లిపాయ అనేది మనం ఎంత వేస్తే అంత గ్రేవీ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుందండి. మనకి నలిపి వేసేసామనుకో ఇంకా కాసేపు ఒక అరగంట గంట పెట్టేసేస్తానండి. అయిన తర్వాత కర్రీ చేస్తానండి. ఏముండవు అసలేంది మర్చిపోయాను నేను, సాల్ట్ అండి. ఇది వేస్తేనే కదా మనకు రుచి అనేది తెలిసేది. నేనైతే ఒక 2 స్పూన్లు వేసానండి. అన్నంలో కూడా వేస్తాం కాబట్టి నేను ఒక 2 స్పూన్లు అయితే వేసానండి నేను. ఇదిగోండి ఇది అల్లం పేస్ట్ కూడా వేసానండి. మనం అంటే స్పూన్తో అయితే సరిగ్గా కలవదు, అందుకనే నేను చేతితో శుభ్రంగా మొత్తం కలిపేసేస్తున్నానండి. ఫ్రెండ్స్, ఎంత బాగుందో చూడండి. ఉల్లిపాయ వేపినది ఆయిల్ కూడా వేసానండి కాస్త. చాలా చాలా చూడండి, అసలు కర్రీ చేసినట్లుగానే ఉంది కదండి. చాలా బాగుంది కదా, చాలా చాలా టేస్టీగా ఉంది. కాసేపు ఒక అరగంట సేపు అలా పెట్టేసేస్తాను. ఇదిగండి బిర్యానీలు కూడా వేసేస్తున్నాను నేను. బిర్యానీలో రైస్ అన్నీ పెట్టుకున్నాను నేను. ఒకసారి చూడండి, అన్నీ వేసేసాను. బిర్యానీ ఆకులు 2 వేసాను. ఇదిగండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బిర్యానీ చికెన్. ఇది వచ్చేసి గోంగూర దాల్చా కూడా చేస్తున్నానండి. ఇది చూడండి, ఈ మనం చికెన్ బాగా చేసి పెట్టుకున్నాం కదండి.